దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఇక్కడ కూడి ఉన్న దైవ సేవకులకు, పెద్దలకు, స్త్రీలకు, యవ్వనులకు మారనాథ నిరీక్షణ ప్రేయర్ హౌస్ నుండి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. దేవుడు మనలను పరిపూర్ణులుగా చూస్తున్నాడు. ఆయన చిత్తాన్ని మనలో పరిపూర్ణం చేయాలని అనుకుంటున్నాడు. దేవునికే మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. మన సంఘ స్థాపకులు రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారు, కె కాంతిని డేవిడ్ గారు తమ యవ్వన ప్రాయంలో దేవుని దర్శనం చూసి తన సొంత కుటుంబాలను, బంధువులను విడిచి చెన్నైలో మారనాథ బైబిల్ కళాశాలలో వేద విద్యలు అభ్యసిస్తూ ఆయన దేవుని కృప ద్వారా ఐనావరంలో ఆత్మీయ కుటుంబాన్ని సంపాదించుకున్నారు. వీరి ద్వారా ఏర్పరచబడిన పరిచర్య దేవుని కృపలో ఇంకనూ కొనసాగుతున్నది. ఆ దైవజనుల దేవుని మాటలు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చాయి. స్త్రీల ప్రార్థన సంఘంనకు వెన్నెముక లాంటిది. సంఘానికి స్త్రీల ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పి, స్త్రీల సమాజం అనేది ఒక కూడిక కాదు, ఇది ఒక ఐక్యత. ఇది సంఘానికి మూల స్తంభంగా ఉంటుంది. వీరి ప్రార్థన కుటుంబాలను, సమాజమును, సభలను బలపరుస్తూ నీతి సేవల సభకు దీపాలుగా అవుతాయని చెప్పి స్త్రీలను ఎంతగానో ఆదరించి ప్రోత్సహించారు. రెవరెండ్ డాక్టర్ ఫీబీ జోసెఫ్ గారు మొట్టమొదటిసారిగా మహిళా దినోత్సవం ప్రారంభించడం జరిగింది. ఆంటీ గారి ప్రోత్సాహంతో ఎంతోమంది దైవ సేవకుల రాకతో ఈ 5 సంవత్సరాలు విజయవంతంగా జరిపించడం జరిగింది. వారు ఇచ్చిన దైవ సందేశం స్త్రీలలో ఎన్నో మార్పులను తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా మా ఆహ్వానాన్ని అందుకొని వచ్చిన దైవ సేవకురాలు సిస్టర్ జమీమా విజయ్ కుమార్ ఆంటీ గారికి, సిస్టర్ శాంతి ప్రభుదాస్ గారికి మా ప్రత్యేకమైన వందనములు తెలుపుకొనుచున్నాము. ఆంటీ గారి వాక్య సందేశం, సిస్టర్ గారి ఆరాధన ఆత్మలో శక్తిని పొందుకొనుచు దేవునిపై విశ్వాసాన్ని పెంచడానికి ఎంతగానో సహాయపడ్డాయి. మీ సేవకు మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. స్త్రీల సమాజం దాదాపు 32 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. వీరు చిన్నగా గృహ కూడికలు జరుపుచు ఒకరికొకరు ఐక్యతతో, దేవుని శక్తితో, ప్రార్థనతో సమయం గడుపుతూ సంఘంలో వీరికంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. 32 సంవత్సరాల స్త్రీల ప్రార్థన వల్ల ఎన్నో అద్భుతాలు జరిగాయి. సంఘంలోనూ, కుటుంబాలలోనూ, వివాహాలలోనూ ఎన్నో అద్భుతాలు జరిగాయి. సంఘ స్త్రీలు వారికిచ్చిన దేవుని తలాంతులు వారు ఎంతో క్రమంగా, స్థిరంగా, శ్రద్ధగా, ప్రేమతో దేవునిపై విశ్వాసంలో కొనసాగిస్తూ వచ్చారు. వారు ప్రతి ఒక్కరి గృహాలను దర్శించి వారి కొరకు ప్రార్థన చేసేవారు. ప్రతి మంగళవార కూడికలలో ప్రార్థన చేసి దేవుని నామాన్ని మహిమపరిచారు. వీరు సంతోషంలోనూ, దుఃఖంలోనూ, ఆనందంలోనూ, బాధలోనూ ఐక్యతను కలిగి ఉన్నారు. స్త్రీల సమాజం వారు సంఘంలో జరిగే అన్ని కార్యక్రమాలలో ముందుండేవారు. ఆటపాట పోటీలలో ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శించేవారు. కంఠస్థ వాక్యాలు చెప్పడంలోనూ, బైబిల్ ఎగ్జామ్ రాయడంలోనూ వీరు ఎంతో ఆసక్తికరంగా పాల్పొందేవారు. వీరు ఇతర సంఘాలకు వెళ్ళి పాటల పోటీలోనూ, బైబిల్ క్విజ్ ఎగ్జామ్లోనూ 2వ స్థానం గెలిచి రావడం, వయసుతో, బలముతో సంబంధం లేకుండా దేవుని పరిచర్యలో ధైర్యంగా పాలు పొందడం జరిగింది. స్త్రీలు అన్ని విషయములలో, పాటలలోనూ, ఆరాధనలోనూ, వాక్య పరిచర్యలోనూ, ఐక్యతతో కూడిన ప్రార్థనతోనూ ఎంతో భక్తి, శ్రద్ధతో చేస్తూ వచ్చేవారు. వీరికంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వీరు చేసిన ఈ సేవకు మారనాథ నిరీక్షణ సంఘం నుంచి మీకు మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి మా వందనములు తెలుపుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము. ధన్యవాదాలు. దేవుడు
స్త్రీలను ఏ విధంగా తన చిత్తానికి అనుగుణంగా వాడుకున్నారో మా యొక్క చిన్న ప్రయత్నం మీ అందరి కోసం. ఆహా, ఎంత అందంగా ఉంది ఈ లోకం! ఇంత అద్భుతమైన లోకాన్ని నా కొరకు దేవుడు సృష్టించాడు. ఈ ప్రకృతి అందాలు ఎంత అందంగా ఉన్నాయి! ఈ లోకంలో చెట్లు, పూల అందాలు, పక్షుల కిలకిలలు, నదుల ప్రవాహాలు ఎంత రమ్యముగా ఉన్నాయి! అవునులే, నీకోసమే ఈ లోకం సృష్టించారని నీవనుకుంటున్నావా? నిన్ను నీవు ఎరిగి ఉన్నావా? నీ చుట్టూ ఉన్నది చూసి సంతోషపడుతున్నావు, కానీ నీకు తెలియనిది చాలా ఉంది. సరేలే, అవును, కానీ ఈ తోటలో ఉన్న చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు మీతో చెప్పారంట. అయినా నాకెందుకులే. నీకు దూతలు ఎలా ఉంటారు తెలుసా? వారు బహు సౌందర్యంగా ఉంటారు. నీకు వారిలాగా ఉండాలని ఆశ లేదా? అలాగా? వారు అంత అందంగా ఉంటారా? అయితే నాకు చెప్పవా ఏం చేయాలో? అయితే నీవు వెళ్ళి ఆ పండు తిను. ఈమె రాహాబు. ఈమె గుడారాన్ని ఎరికో గోడ పైన కట్టుకుంది. బైబిల్ ఈమెను ఒక పాపిష్ఠురాలని, వ్యభిచారపు స్త్రీ అని చెబుతుంది. ఈ సమాజములో ఆమెకు ఎలాంటి గౌరవము లేదు. మీరు ఈ ఐగుప్తు జనాంగమును మహాసముద్రంలో ముంచిన ఆ మహాదేవుని పిల్లలు మీరే కదా? అయితే త్వరగా రండి. సైనికులు మీ కొరకు గాలిస్తున్నారు. నా ఇంటిలో దాగి ఉండుడి. మీరు ఎలా అయినా యెహోవా దేవుని శక్తితో ఎరుకోని జయితారని నాకు తెలుసు. మీరు ఇక్కడ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఆమె గతాన్ని కాకుండా ఆమె విశ్వాసాన్ని చూశాడు. ఆమె ద్వారా తన ఇంటి వారిని కాపాడగొనగలిగింది. ఆమె యేసుక్రీస్తు వంశవలిలో స్థానం పొందింది. రాహాబు తన విశ్వాసాన్ని బట్టి దేవునిలో పరిపూర్ణత చెందింది. ఈమె లపిదోతు భార్య అయిన దెబోరా, ధైర్యవంతురాలైన న్యాయాధిపతి, సుపరిచితురాలైన ప్రవక్తి. ఈమె ఏకైక మహిళా న్యాయాధిపతి, అయితే ఇంటి పిల్లాలు. నేను దేవుని స్వరాన్ని విన్నాను. దేవుడు నాతో మాట్లాడాడు. బారాకుపై విజయం పొందుతానని, సిసేరాను ఒక స్త్రీ చేతిలో అప్పగిస్తానని చెప్పారు. మనం ధైర్యంగా దేవుని శక్తిలో వారిపై విజయం పొందుదాం. దెబోరా ఒక ఇంటి ఇల్లాలు అయినప్పటికీ దేవుని స్వరం విని హృదయములో భయపడని విశ్వాసం, నాయకత్వంలో వినయం, ప్రజలను ప్రోత్సహించే స్వభావం కలిగిన పరిపూర్ణత ఇల్లాలు. ఈమె ఋతు. పరాయి దేశపుకు చెందిన ఈ స్త్రీ దేవుని యందు విశ్వాసములోను, విధేయతలోను మరియు కుటుంబ ప్రేమ కలిగిన స్త్రీ. బహు సౌందర్యవంతురాలు కూడా. తన యవ్వనములోనే తన భర్తను కోల్పోయిన స్త్రీ అయినప్పటికీ వృద్ధాప్యంలో ఉన్న తన అత్తను వెంబడించిన స్త్రీ. అత్త, నా ప్రాణం ఉన్నంత వరకు మిమ్మల్ని వెంబడిస్తాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ మాటలను నేను వెంబడిస్తాను.
నీ మార్గంలోనే పయనిస్తాను. దయచేసి నీతో నన్ను తీసుకొని వెళ్ళు. రూతు తన యవ్వన జీవితాన్ని చూడలేదు. అన్యురాలైనను ఇశ్రాయేలు దేవుని తన దేవునిగా అంగీకరించింది. ఆమె విశ్వాసమును బట్టి దేవుడు బోయాజును విమోచకుడిగా నిలిపాడు. ఆమె జీవితం శోకము నుండి అందంగా మారింది. ఆమె జీవితాన్ని పునరుద్ధరించారు. ఆమెను పరిపూర్ణులుగా చేశారు. ఈమె సమరయ స్త్రీ. ఈమెకి చాలా దాహం వేసింది. ఉదయము కానీ సాయంకాలము కానీ నీటి బావి దగ్గరికి వెళ్ళదు. కానీ ఈమె దాహాన్ని ఎవరు ఎలా ఎక్కడ తీరుస్తారో తెలుసా? ఎవరు లేని సమయంలో బావి దగ్గరకు వెళ్తున్నాను. ఏమిటో నా జీవితం. బాధలు, అపజయాలు, నిందలు, అవమానాలు ఎన్నో ఉన్నాయి. ఎడారి లాంటి నా జీవితంలో ఏమీ లేని స్థితిలో నేనున్నాను. నాకంటూ ఎవరూ లేరు. నేను అప్పుడు ఒక స్వరాన్ని విన్నాను. అది నా రక్షకుడైన యేసుక్రీస్తు స్వరం. సమరయ స్త్రీ ఎడారిలో ఉన్న జీవితములో దేవుడు తనకు జీవజలాన్ని గూర్చి చెప్పాడు. తన కొరకే దేవుడు అక్కడికి వచ్చాడు. తాను అది తెలుసుకొని భయపడే ఆ స్త్రీ సాక్షిగా మారింది. నీటి కుండను వదిలి ఊరికి వెళ్ళింది. తాను కనుగొన్న రక్షకుని గూర్చి వారి ఊరిలో ప్రకటించింది. అనేక మందిని మార్చింది. దేవుని చిత్తాన్ని పరిపూర్ణత చేసింది. ఈమె ఒక సాధారణ స్త్రీ. తన చుట్టూ ఉన్న పరిస్థితిని చూడలేదు, కానీ దేవుని మాటకు విధేయత చూపింది. విశ్వాసముతో తన్ను తాను సమర్పించుకొని లోక రక్షణకు కారణమైంది. నేనెంత ధన్యురాలిని! ఓ, ఇది నిజమా? నా జీవితంలో జరగబోచున్నది ఇదే కదా? ఆ దేవుని యొక్క దూత నాతో పలికిన మాటలు ఇవే కదా? దయాప్రాప్తురాలా, నీ వల్లనే ఈ లోక రక్షకుడు జన్మిస్తాడని. దేవా, ఏది జరిగినా నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దానికి లోబడిన ఒక స్త్రీ. నీవు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించి కుమారుని కందు అని చెప్పినప్పుడు ఆమె ప్రశ్నించలేదు. విధేయత చూపి దేవుని మాట ప్రకారం జరిగించమంది. విశ్వాసములో దేవుని నమ్మి భాగ్యవంతురాలై విధేయతలో లోక రక్షణకు కారణంగా నిలిచింది. ప్రియమైన సోదరీమణులారా, ఒక స్త్రీ ద్వారా లోకం మార్చబడింది. ఒక స్త్రీ లోక రక్షణకు కారణమైంది. జీవ గ్రంథం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. దేవుడి సృష్టిలో బలహీనంగా కనిపించే వారిని కూడా గొప్పగా వాడుకుంటారు. మనుషులు అర్హతలు, శక్తి, స్థాయిని చూస్తారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుని తలంపులు మనుషుల తలంపుల కన్నా గొప్పవి. ఆయన చేసే ప్రతి కార్యం వెనుక ఒక చిత్తం, ఒక మర్మం, ఒక రహస్యం, ఒక రక్షణకు మార్గంగా ఉంటాయి. రాహాబు యొక్క విశ్వాసం, దెబోరా లాంటి ధైర్యమైన న్యాయకత్వం, వినయ విధేయతలు కలిగిన రూతు స్వభావం, రక్షకుడే తన కొరకు వచ్చేలాగా ఉన్న సమరయ స్త్రీ యొక్క ప్రేమ, తెగింపు, మేరీ లాంటి సమర్పణను కలిగి జీవించాలని ప్రతి స్త్రీని మేము కోరుకుంటున్నాం. దేవుడు గొప్పవారిని కాదు, స్థిరమైన హృదయాన్ని వెతుకుతున్నాడు. నువ్వు నీ గురించి చిన్నదిగా అనుకోవచ్చు, సమాజం నిన్ను తక్కువగా చూడవచ్చు, పరిస్థితులు నిన్ను బలహీనంగా చేయవచ్చు, కానీ దేవుని చేతిలో బలహీనత కూడా ఒక ఆయుధం అవుతుంది. మీ ప్రార్థనలు కుటుంబాలను కట్టగలవు. మీ విశ్వాసం తరాలను మార్చగలవు. మీ విధేయత దేవుని కార్యానికి మార్గం చూపగలవు. ఆయన మనలను ప్రేమతో మార్చి తన చిత్తానికి అనుగుణంగా నడిపించి పరిపూర్ణులుగా చేస్తారు. నీ జీవితం ఆయన చేతిలో ఉంచు, నీవు పరిపూర్ణురాలుగా అవుతావు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సంఘ సేవకులైన పాస్టర్ శాంసన్ అంకుల్ గారికి, పాస్టర్ యేసుదాస్ అంకుల్ గారికి, పాస్టర్ ఎబినేజర్ గారికి, మరియు పెద్దలకు, సంఘ స్త్రీలకు, యవ్వనస్తులకు, మరీ ముఖ్యంగా వీడియోకు నాకు సహాయం అందించిన సిస్టర్ మంజు పాల్కి
జేపీ అండ్ తేజకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ దేవునికే సమస్త మహిమ కలుగునుగాక.